ఆర్సీసీ వర్క్స్ మరియు కాంక్రీట్ వర్క్స్కి క్రాక్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ వగైరా ఎన్నో క్వశ్చన్స్ క్యాంప్స్లో అడిగి ఉన్నారు. ఈరోజు మనం దీని గురించి చర్చించుకుందాము. సాధారణంగా కార్లకి గీతలు, ఈ స్లాబ్ వర్క్ అంటే ఆర్సీసీ వర్క్ కానీ కాంక్రీట్ వర్క్ కానీ ఇతర వర్క్లకి చిన్న చిన్న క్రాక్స్, మైనర్ క్రాక్స్ వస్తుంటాయి. అది కామన్. అయితే రైట్ ఫ్రమ్ ఫౌండేషన్ ట్రీట్మెంటు మీరు స్లాబ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మ్యాక్సిమం ఈ క్రాక్స్ రాకుండా అవాయిడ్ చేయవచ్చును. అయితే మైనర్ క్రాక్స్ లెస్ దెన్ 1 mm ఉంటే ప్రాబ్లం లేదండి. ఈ క్రాక్ ఫిల్లర్ మెటీరియల్ తోటి ఫిల్అప్ చేసుకొనవచ్చును. మోర్ దెన్ 2.5 mm ఉంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి. వర్టికలా, హారిజాంటలా, డయాగనలా, స్ట్రక్చరలా, నాన్ స్ట్రక్చరలా చేసి ఆ ఫిల్లర్ మెటీరియల్ ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలన్నా గమనించి చేసుకోవాలి. అయితే వర్టికల్ క్రాక్ కింది నుంచి ఫౌండేషన్ నుంచి వస్తే ఆ స్ట్రక్చర్లో మ్యాక్సిమం పోయినట్టేనండి దాని అర్థం. అయితే ఇది చూడండి, ఇది చాలా స్ట్రాంగ్ బిల్డింగు, పిల్లర్స్ బాగుంటుంది, గోడలు బాగుంటాయి, ఫౌండ్ అంతా స్ట్రాంగ్ అనమాట. ఈ 16 ఏళ్ల క్రితం కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ని. ఈ 16 ఏళ్లలో 3-4 ఏళ్ళు టెంపరేచర్ భయంకరంగా ఉంది. ఈ టెంపరేచర్ క్రాక్స్ అనమాట. ఈ ఫిల్లర్ మెటీరియల్తో ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, బిల్డింగ్లకి వెనక వైపు పడమ వైపు ఇంకో బిల్డింగ్ ఉన్నా లేదా చెట్లు ఉన్నా ఈ క్రాక్స్ రావు. పైన కూడా వైట్ సిమెంట్ కోటింగ్ వేసుకోవాలి. ఒక 2 ఏళ్ళకు ఒకసారి ఇట్లా వేసుకుంటే ఆ క్రాక్స్ ఫామ్ కావాలన్నమాట. మరొక అంశం ఏమిటంటే, ఈ ఫామ్ వర్క్ కొద్దిగా కుంగిన, కొన్ని బిల్డింగ్లకి కొద్దిగా కుంగిన, సాయిల్ కుంగిన, ఫౌండేషన్ కొద్దిగా కుంగిన, పూర్ వర్క్ మ్యాన్షిప్, సిమెంట్ బాగలేకపోయినా, స్ట్రెంత్ లేకపోయినా, పాత స్టీల్ వాడి అది రస్ట్ అయ్యి కొంత థిక్నెస్ పోయినా అలా క్రాక్స్ ఏర్పడతాయి. అలా ఎన్నో రీజన్స్ ఉంటాయి. క్యూరింగ్ సరిగ్గా చేయకపోయినా క్రాక్స్ వస్తాయి. సో జాగ్రత్త.